అన్న ఎంసెట్‌లో క్వాలిఫై అవ్వకపోతే ఇంజినీరింగ్ చేయలేమా? భయంగా ఉంది. చెప్పండి. నేనేం చేయాలని అడుగుతున్నా. సో, బ్రదర్ మీరింకా ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాయలేదు. అదే బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు అందరూ కూడా మీరింకా ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాయలేదు. మీరు భయపడొద్దు. ఎంసెట్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు తెలుసో తెలీదో 900 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకన్నా సరే 700, 600 మార్క్స్ వచ్చిన వాళ్ళకే పాస్ట్ 3-4 ఇయర్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా! మీకే ఎక్కువ ర్యాంక్ వచ్చింది. ఎంసెట్ అనేది లక్ బేస్డ్. ఓకే. మీరు కష్టపడాలి. కష్టంతో పాటు లక్ ఉంటే ఈజీ కూడా మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియేట్ మార్క్స్ అనేవి కూడా 25% మీ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కానీ మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎంసెట్ ర్యాంక్ ఆర్ ఎంసెట్ క్వాలిఫై అవ్వకుండా ఇంజినీరింగ్ చేయలేమంటే చేయొచ్చు. ఎంసెట్ ర్యాంక్ రాకపోయినా సరే మీ యొక్క ఇంటర్మీడియేట్ మార్క్స్‌ని బేస్ చేసుకొని కొన్ని కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని కాలేజ్ ఎలాంటి డొనేషన్స్ లేకుండా కూడా ఓన్లీ కాలేజ్ ఫీకే మీకు ఇంజినీరింగ్ అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ కొన్ని కాలేజ్ డొనేషన్ తీసుకొని కూడా మీరు ఇంజినీరింగ్‌ని కంప్లీట్ చేయొచ్చు. కానీ నేను చెప్తున్నది మీకు మినిమమ్ మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకైతే రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం పెర్ఫార్మ్ చేసినా సరే కొంచెం బెటర్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఖచ్చితంగా నేను మీకు గైడ్ చేస్తాను. ఎలా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కాలేజ్ రావడానికి ఎలా ఉంటుంది ఏంటి అని నేను మొత్తం గైడ్ చేస్తాను. మీరు జస్ట్ చేయవలసిందల్లా ఏంటంటే ఎంసెట్ ఎలాగోలా పాస్ అయ్యేలాగా ట్రై చేయండి. ఖచ్చితంగా పాస్ అవుతారు. మీకు నెగెటివ్ మార్క్స్ లేవు. ఏబీసీడీ ఒకటి ఎంచుకోండి, గుద్దేసేయండి. ఓకే. ఇప్పుడు చూడు ఇది ఎవరైతే పాస్ అవ్వం, ఫెయిల్ అవుతాం, క్వాలిఫై అవ్వం అనుకునే వాళ్ళకి ఐడియాస్ అనమాట అంతే. అండ్ డోంట్ వరీ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేయండి. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ నుంచే మీకు తక్కువలో తక్కువ 45-50 మార్క్స్ వస్తాయి. తక్కువ అండ్ క్వాలిఫై పక్కా అవుతారు. మరియు ఈజీగా రిమైనింగ్ ఏబీసీడీ ఏదో ఒకటి పెట్టేస్తారు కాబట్టి రావడానికి అవకాశం ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏ కాలేజ్ వస్తుందా? ఏంటా? క్వాలిఫై అవ్వలేమా? అనేది తర్వాత సంగతి తర్వాత. ప్రెజెంట్ అయితే ఎంసెట్ మీద ఫోకస్ చేయండి. అండ్ మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫార్ములాస్ మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాన్సెప్ట్ నేర్చుకోండి. కొన్ని కాన్సెప్ట్స్ అయినా సరే 10 కాన్సెప్ట్‌లు నేర్చుకోండి. ఆ 10 కాన్సెప్ట్ నుంచి 10 బిట్‌లోనే వస్తాయి కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకొని ఖచ్చితంగా మార్క్స్ రావడానికి, ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క డౌట్స్‌ని ఇలా డీటెయిల్‌గా మీకు అప్డేట్స్ ఇస్తాం. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అప్డేట్ అయ్యి ఉన్నాయి. చెక్ చేసుకోండి. అండ్ కుదిరితే మీకు కావాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీద మనం సొల్యూషన్స్ కానీ లేదా వాటి నుంచి ఎక్స్‌ప్లనేషన్ చేయడం గాని చేద్దాం. మెయిన్‌గా మ్యాథ్స్ పరంగా నేను చేస్తాను. ఓకే. పాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఇంటర్మీడియేట్ 10థ్, 9థ్, 8థ్ ఈ క్లాసెస్‌కి నేను హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పాననమాట. మ్యాథ్స్ మీద మనకి మంచి పట్టే ఉంది. మమ్మల్ని పాస్ చేయాలి సార్. ఖచ్చితంగా మనం అప్డేట్ చేద్దాం. కొంచెం ఈజీ మెథడ్, లాజిక్స్ అన్నీ కూడా మనం డీల్ చేద్దాం. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.